భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ కుదిరిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కాసేపట్లో కీలక చర్చలు జరగనున్నాయి. ఇటు హాట్ లైన్ లో జరగనున్న ఈ చర్చల్లో రెండు దేశాల డీజీఎంఓలు పాల్గొనున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. భారత్ పాక్ మధ్య చర్చలు ప్రధాని స్థాయిలోనో జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలోనో జరగవని, మిలిటరీ ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్స్ స్థాయిలో మాత్రమే జరుగుతాయని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. అటు శనివారం మధ్యాహ్నమే ముందుగా భారత్ డీజీఎంఓతో పాక్ డీజీఎంఓ హాట్ లైన్ లో మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదిస్తూ తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోపే డ్రోన్ దాడులు, కాల్పులకు తెగబడి పాక్ సైన్యం విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీనికి భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రస్తుత నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంత వాతావరణం ఏర్పడింది. ఆదివారం రాత్రి ఎలాంటి కాల్పులు జరగలేదని భారత ఆర్మీ తెలిపింది. అటు ప్రధాని మోదీ నివాసంలో హై లెవెల్ మీటింగ్ కొనసాగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. సరిహద్దుల్లో తాజా పరిణామాలపై చర్చిస్తున్నారు.